దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మలాకి గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మలాకి గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. పరిశుద్ధ గ్రంథంలోంచి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రాముఖ్యంగా ఈ దినాన కుటుంబంలో తండ్రి యొక్క ప్రాముఖ్యత ఎంతైనది, దాని గురించి మనము ధ్యానించుకుందాం. ఈ దినాన అనేక మంది, అనేక కుటుంబాలు పతనమవడానికి, అనేక కుటుంబాలు రోడ్డున పడడానికి, అనేక కుటుంబాలు విచ్ఛిన్నమవడానికి, అనేకమైనటువంటి కుటుంబాల్లో పరిస్థితులు తారుమారడానికి గల కారణం ఏంటి అంటే, ఇంటికి మూలస్తంభమైన, ఇంటికి యజమాని అయినటువంటి ఆ తండ్రి అనేటువంటి ఆయన ఆ సరైనటువంటి విధానంలో ఉండకపోవడం, ఇంటిలో పిల్లల్ని, భార్యను, కుటుంబాన్ని పోషించాల్సిన విధానంలో పోషించకపోవడం మూలంగా అనేక కుటుంబాల్లో పతనమవడం మనం చూడొచ్చు. అవునా? కాబట్టి కుటుంబంలో తండ్రి యొక్క ప్రాముఖ్యత ఎంత, తండ్రి ఎంత ప్రాముఖ్యమైన వాడు అనేటువంటి దానిని ఈ దినాన మనము బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానించుకుందాం. మనం గమనిస్తే, దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం గమనిస్తే, తండ్రి అనేటువంటి తత్వం లేకుంటే తండ్రి యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పది అనేటువంటి దాన్ని చూస్తే, ప్రతి పురుషునికి కూడా తండ్రి అనేటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడే ఇచ్చాడండి. దేవుడే తండ్రి అనేటువంటి ఆధిక్యతను ఇచ్చాడు. దేవుడు ఒక తండ్రిగా ఉన్నాడు. అలాగే ప్రతి పురుషునికి కూడా దేవుడు తండ్రి అయ్యేటువంటి ఒక ఆధిక్యతనిచ్చాడు. ఈ లోకంలో మనకున్నటువంటి అన్ని ఆధిక్యతల్లో కూడా ఒక గొప్ప ఆధిక్యత ఏంటి అంటే, ఒక తండ్రిగా ఉండేటువంటి ఆధిక్యత. ఈ తండ్రిని మించినటువంటి గొప్ప ఆధిక్యత, గొప్ప భాగ్యం వేరే ఏది కూడా లేదండి. కారణం ఏంటంటే, దేవుడు అంత గొప్ప ఆధిక్యతను మనకిచ్చాడు. ఇందులోనే భాగంగా మనం చూసినట్లయితే, ఒక వ్యక్తి లేకుంటే ఒక పురుషుడు మంచి తండ్రి అని ఏ విధానంలో కొలవబడుతుంటుందంటే, ఉదాహరణకి మనం చూసినట్లయితే, ఒక వ్యక్తి మంచి బలవంతుడై ఉండొచ్చు, కానీ అతడు కుటుంబంలో సరైనటువంటి తండ్రిగా ఉండకపోతే అతడు బలహీనుడనే చెప్పొచ్చు. ఒక వ్యక్తి మంచి గొప్ప వ్యాపారం చేసేటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు, గొప్ప టాలెంటెడ్ కలిగినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు, అన్ని రకాలుగా ఆ మాట పరంగా కూడా చూసినట్లయితే ధారాళంగా మాట్లాడగలిగినటువంటి వాడై కూడా ఉండొచ్చు. కానీ వీటన్నిటిలో ఆరితేరిన వాడిగా ఉన్నప్పటికీ ఒక తండ్రిగా సరైనటువంటి వ్యక్తిగా ఉండకపోతే, సరైనటువంటి తండ్రిగా ఉండకపోతే అతడు అన్నిట్లో కూడా బలహీనుడే, అతడు అన్నిట్లో కూడా వ్యర్థమే అని చెప్పొచ్చు. కాబట్టి ప్రియులరా, మనుషుని యొక్క పురుషుని యొక్క స్థాయి లేకుంటే పురుషుని యొక్క శ్రేష్టత, గొప్పతనం ఏ విధంగా లెక్కించబడుతుందంటే, అతడు ఎంత మంచి తండ్రిగా ఉంటాడో, ఎంత మంచి తండ్రిగా ఉంటాడో అతడు అంత మంచివాడు, లేకుంటే అంత శ్రేష్టమైన వాడు, అంత గొప్పవాడు అని మనం చెప్పొచ్చు. కాబట్టి ప్రియులరా, మనం గమనిస్తే ఈ పురుషునికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే తండ్రి యొక్క సమస్య అండి. ఈ తండ్రి అనేటువంటి సమస్య ఎక్కడి నుండి వచ్చిందంటే, మనుష్యుడు ఎప్పుడైతే పాపం చేసి పాపంలో పడి పతనమైపోయాడో ఆ దినం మొదలుకొని ఈ తండ్రి అనేటువంటి సమస్య ఆరంభించబడింది. ఈ తండ్రి అనేటువంటి సమస్య ఆరంభించబడడానికి గల కారణం ఏంటంటే, ఈ తండ్రి అనేటువంటి సమస్య లేవనెత్తబడడానికి గల కారణం ఏంటి అంటే, మొదటి మనుష్యుడైనటువంటి ఆదాము, నాకు తండ్రి అవసరం లేదు, ఇంతకాలము నన్ను పోషించి, నన్ను పెంచి, నన్ను పెద్ద చేసి, నాకంటూ ఒక మంచి భవిష్యత్తునిచ్చినటువంటి తండ్రి ఈ దినాన నాకు తండ్రిగా ఉండాల్సినటువంటి అవసరం లేదు అని
ఆ తండ్రిని ఆయన విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. కాబట్టి దినాన ఆదాముకున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే తండ్రి లేని సమస్య, తండ్రి అనేటువంటి సమస్య. తండ్రి లేనటువంటి వ్యక్తిగా అతడు జీవించాడు. తండ్రిని వదిలి చాలా దూరం వెళ్ళిపోయాడు. ఎంత దూరం వెళ్ళిపోయినాడంటే తండ్రి అనేటువంటి ఆ మాట యొక్క అర్థం ఏంటి, తండ్రి యొక్క స్వభావం ఏంటి, తండ్రి యొక్క గుణలక్షణాలు ఏంటో ఎరుగనంతటి అంత దూరము ఈ యొక్క ఆదాము వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు మనిషినికి ఆదాము యొక్క ప్రాథమిక సమస్య ఏంటంటే తండ్రి సమస్య. అందులోనే మనం గమనిస్తే ఇప్పుడు ఆదాము యొక్క జీవితాన్ని చూస్తే తండ్రి లేనటువంటి ఒక వ్యక్తి, తండ్రిని ఎరుగనటువంటి ఒక వ్యక్తి, తండ్రి యొక్క స్వభావం ఏంటో గుర్తెరగనటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఆ యొక్క మానవాళి మొత్తానికి కూడా ఒక తండ్రిగా ఉంటున్నాడు. అందుకే అతని యొక్క జీవితంలో మనం చూస్తే ఈ తండ్రి ఎరుగనటువంటి ఈయనే ఒక సమాజం అంతటికి తండ్రిగా అయ్యాడు. కాబట్టి ఆయన యొక్క జీవితంలో మనం గమనిస్తే మొదట పుట్టినటువంటి కుమారుడే నరహంతకుడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఈ తండ్రి ఎలాంటి వాడు, తండ్రి స్వభావం ఎలాంటిది, తండ్రి యొక్క ఆధిక్యత ఎలాంటిది, తండ్రి యొక్క స్థాయి ఎలాంటిది గుర్తెరగనటువంటి ఒక వ్యక్తి తండ్రిగా మారాడు. కాబట్టి అతనికి పెంచాల్సిన విధానం తెలియలేదు. అందుకే ఆ తండ్రి యొక్క తత్వం ఏంటో ఎరగనటువంటి ఆదాము జీవితంలో ఆయన పుట్టినటువంటి ఆ మొదటి కుమారుడే ఏమయ్యాడంటే హంతకుడిగా ఉన్నాడండి. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంటుందంటే మలాకి 4:6 మనం చూసినట్లయితే, నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును తిప్పును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంటుంది. పిల్లరా, మనుషునికున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే తండ్రి అనేటువంటి సమస్య. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే, యేసుక్రీస్తు వచ్చేటప్పుడు ఆయన తండ్రుల యొక్క హృదయాన్ని పిల్లల వైపు తిప్పడానికి వచ్చాడు. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ వాక్య భాగము ప్రాముఖ్యంగా యోహాను గురించి మాట్లాడుతుంది. కానీ యోహాను కంటే కూడా అధికంగా ఈ పిల్లల హృదయాలను తండ్రుల తట్టు కానీ, తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు వైపు కానీ తిప్పినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక నిజమైనటువంటి తండ్రి ఏ విధంగా ఉంటాడు అనేటువంటి దానిని మనకు తెలియపరిచాడండి. అవునా? నిజమైనటువంటి తండ్రిని ఎరుగనటువంటి మనము ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక నిజమైన తండ్రి ఎలాంటి వాడు అనేటువంటి దాన్ని బయలుపరచడానికి వచ్చాడు. ఆయన గురించి మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన కూడా, యేసుక్రీస్తు వారు కూడా ఒక తండ్రిగా ఉండడం మనం చూడొచ్చు. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు కూడా ఒక తండ్రి అనేటువంటి మాట అక్కడ చెప్పబడింది. అలాగే మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆయన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించడానికి ముందు కూడా, ఆయన మరణానికి అప్పగించబడడానికి ముందు ఆ యొక్క ఈ యోహానుకు తన యొక్క తల్లి అయినటువంటి మరియను, ఇదిగో నీ తల్లి అని మరియను యోహానుకు అప్పగించడం, యోహానుకు ఈమెను తల్లిగా చూసుకోమని చెప్పి ఆ యొక్క మరియను ఆయనకు అప్పగించడం మనం చూడొచ్చు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, మనం తండ్రి ఎవరో ఎరగినటువంటి స్వభావం కలిగి జీవిస్తున్నటువంటి మనము యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో మనల్ని రక్షించి, ఆ రక్షణ మూలంగా ఆయన ఏం చేస్తున్నారంటే ఆ పరలోకపు తండ్రి దగ్గరికి మనం తీసుకుని వచ్చి, ఈ పరలోకపు తండ్రిని మనం ఎరిగినప్పుడు ఈ పరలోకపు తండ్రి ఎలాగ ఒక నిజమైన తండ్రిగా ఉన్నాడో దాన్ని గుర్తించి, ఆ తండ్రి వలె మనము కూడా మన కుటుంబానికి తండ్రిగా ఉండి, మన కుటుంబాన్ని కూడా ఒక శ్రేష్టమైనటువంటి జీవిత విధానాన్ని వారికి అందించడానికి దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి రక్షణ ఎందుకంటే నిజమైనటువంటి తండ్రిని మనం తెలుసుకొని మనందరం కూడా మన కుటుంబాలకి సరైనటువంటి తండ్రిగా ఉండడానికి, మనకు దారి చూపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారండి. అవునా? కాబట్టి తండ్రి యొక్క ప్రాముఖ్యత చాలా ప్రాముఖ్యమైనది. తండ్రి అంటే ఏంటి, తండ్రి అనగా అర్థం ఏంటో మొదటిగా దాన్ని చూద్దాం, తర్వాత ముందుకు వెళ్దాం. ఈ తండ్రి అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే హిబ్రూలోను గ్రీకులోను మనం గమనించినట్లయితే,
హిబ్రూ భాషలో ఈ తండ్రి అనేటువంటి మాటకు వాడబడినటువంటి మాట ఏంటంటే అబ్బా అనేటువంటి మాట వాడబడింది. గ్రీకులో మనం చూస్తే పాటర్ అనేటువంటి మాట వాడబడింది. ఈ రెండు మాటల యొక్క అర్థం ఏంటంటే మూల ఆధారం, పోషించువాడు, సంరక్షించువాడు, సృష్టించువాడు అనేటువంటి మాటలు వాడబడ్డాయి. ఈ యొక్క అబ్బా, పాటర్ అనేటువంటి మాటను వివరించడానికి, దాని యొక్క అర్థం తెలియజేయడానికి గ్రీక్ లెక్సికాన్ అనేటువంటి భాషలో ఏమని వాడబడిందంటే ప్రొజెనిటర్ అనేటువంటి మాట వాడబడింది. అబ్బా, పాటర్ అనేటువంటి మాటను వివరించడానికి, దాని అర్థం తెలియజేయడానికి ప్రొజెనిటర్ అనేటువంటి మాట వాడబడింది. ఈ ప్రొజెనిటర్ అనేటువంటి ఈ మాటను మనం గమనిస్తే ఆ మాట రెండు పదాల యొక్క కలయిక, రెండు పదాలు అందులో దాగి ఉన్నాయి. ప్రో అనగా అర్థం ఏంటంటే ప్రొడ్యూస్, జీన్, జెనిటర్ అనేటువంటి మాటలో జీన్ అనేటువంటి మాట వస్తుంది. ఈ జీన్ అనేటువంటి ఆ మాటకి అర్థం ఏంటంటే జీన్ అంటే సృష్టించువాడు, లేకుంటే జన్యువును ఇచ్చువాడు అనేటువంటి అర్థంలో మనం అక్కడ చూడొచ్చు. ఇంకా చెప్పినట్లయితే జీన్ అనగా జీవము ఇవ్వగలవాడు, జీవము ఇచ్చున్నది అని అర్థం. ఒక వ్యక్తి ఎందులో నుంచి అయితే వస్తుంటున్నాడో అందులో నుంచి జీవం పొందుకుంటున్నాడు అని అర్థం. ఇంకా మనం అక్కడ చూసినట్లయితే స్పష్టంగా జీన్ అనగా మనుషుడు ఎలాంటి స్వభావం గలవాడు అనేటువంటి దానిని అందులో నుంచి పొందుకుంటున్నాడు అని అర్థం. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే కలర్ కానీ, భావోద్రేకాలు కానీ, లేకుంటే ఆలోచన విధి విధానాలు కానీ, ఆకారం కానీ, ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తుంటున్నాయంటే మనకు ఎవరైతే జీన్స్, ఎవరైతే మనకు జన్యు, లేకుంటే ఎవరైతే ప్రాణమును, ఎవరైతే జీవమును మనకి ఇచ్చారో వారిలో నుండి మనకు వస్తుంటున్నాయి అని అర్థం. కాబట్టి ప్రొజెనిటర్ అనగా అర్థం ఏంటంటే ఆ జీవమును ఉత్పత్తి చేయవాడు, లేదంటే ఒక తరానికి, అంటే ఒక తరం ఎలాగుండాలి, ఒక వ్యక్తి ఎలాగుండాలి అనేటువంటి దానిని నిర్ణయించి అతనికి ప్రాణం పోయేవాడు, జీవమునిచ్చేవాడు ఎవరు అంటే తండ్రి అండి. అన్నా భవిష్యత్తు తరం ఎలాగుండాలి అనేటువంటి దానికి జీవమును ఇచ్చేవాడు ఎవరంటే తండ్రి. కాబట్టి ఇది నా కుటుంబంలో తండ్రి సరైనటువంటి విధానంలో ఉండాలి. తండ్రిగా ఉన్నప్పుడే కుటుంబము విచ్ఛిన్నం అవ్వకుండా ఉంటుంది. తండ్రి ఉండాల్సినటువంటి స్థాయిలో, తండ్రి కుటుంబాన్ని నడపాల్సినటువంటి విధానంలో, కుటుంబంలో అన్ని రకాలుగా ఆధారము నేనే, అన్నిటికీ ఆధారము నేనే, కుటుంబాన్ని పోషించేవాడను నేనే, కుటుంబాన్ని సంరక్షించేవాడను నేనే, కుటుంబాన్ని సృష్టించిందే నేను. కాబట్టి కుటుంబాన్ని సరైన విధానంలో నడపాల్సింది నేనే, కుటుంబానికి హీరోని నేనే, కుటుంబం నడవాల్సిన విధానం అంతా కూడా నా మీద ఆధారపడింది. నేను ఈ కుటుంబాన్ని శ్రేష్టమైనటువంటి విధానంలో చక్కబెట్టాలి, సరైన విధానంలో నడిపించాలని ఒక తండ్రి సరైనటువంటి ఈ ఆలోచన కలిగినప్పుడు, తండ్రి తన యొక్క తత్వాన్ని గుర్తెరిగినప్పుడు ఆ కుటుంబము శ్రేష్టమైన విధానంలో కట్టబడుతుంటుంది. కాబట్టి కుటుంబంలో తండ్రి సరిగా లేకపోవడం మూలంగానే అనేకమైనటువంటి కుటుంబాలు పతనమవుతుంటున్నాయి. ప్రియులారా గమనించండి, ఈ తండ్రి అనేటువంటి ఈ మాటలోంచి ఆ జీన్స్ను ఉత్పత్తి చేయవాడు అని చెప్తుంటున్నాం కదా. అందులోనే భాగంగా మనం చూస్తే ఈ దినాన చాలా మంది, ఈవెన్ సైన్స్ కూడా చెప్తున్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, ఒక తండ్రి ఆయనలో ఉన్నటువంటి అదే లక్షణాలే పిల్లలకు వస్తుంటున్నాయి. దాదాపుగా 70% తండ్రిలో ఏ యొక్క లక్షణాలు అయితే ఉంటున్నాయో, ఉదాహరణకి ఇప్పుడు కొంతమంది తండ్రులకి బీపీ ఉంటుంది, అది పిల్లలకు అలాగే కొద్దిమందికి వస్తుంటుంది. 70% ఒకవేళ క్యాన్సర్ ఉంటే ఇలాంటి వ్యాధులు కూడా అలాగే లిటరల్గా వారి యొక్క పిల్లల యొక్క జీవితంలో రావడము మనం చూడొచ్చు. కాబట్టి తండ్రి ఎవరంటే ఆయన ఏమై ఉంటున్నాడో అదే తన యొక్క పిల్లలకు అందించేటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి తండ్రిగా నీ యొక్క ఆధిక్యత ఏమై ఉన్నది అనేటువంటి దానిని గుర్తించడం చాలా ప్రాముఖ్యం. ఇందులోనే భాగంగా గతంలో కానీ ఇప్పటి కానీ చాలా
ఆ, తర్కాలు జరగడం కూడా మనం చూడొచ్చు. వాదోపవాదనలు జరగడం మనం చూడొచ్చు. ఏంటి ఆ వాదోపవాదనలు అంటే, కొంతమంది ఏమంటారంటే, ఈ తండ్రి అనేటువంటి విషయాన్ని గమనిస్తే కొంతమంది ఆ తండ్రి తెలివైనోడు కాకపోయినా కూడా పిల్లవాడు వాడిని చదివిస్తే వాడు తెలివైన వాడిగా ఉండగలడు, వాడు మంచి భవిష్యత్తు పొందుకోగలడు అనేవాళ్ళు కొంతమంది. మరి కొంతమంది ఏంటంటే, పిల్లవాడు ఎలాంటి వాతావరణంలో పుట్టినా, ఎలాంటి వాతావరణంలో నుంచి వాడు బయటకు వచ్చినా, వాడు ఒక మంచి పరిస్థితిలో పెరిగితే వాడు ఒక మంచి వాడిగా ఉండగలడు, శ్రేష్టమైన వాడిగా ఉండగలడు అని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటున్నారు. అయితే ప్రియులారా, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంటుందంటే, మనము ఈ లోకంలో మనకున్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే, మనకు సరైనటువంటి తండ్రిని మనం కలిగి ఉండలేదు. అవునా? ఒక సరైనటువంటి తండ్రి యొక్క స్వభావం ఏంటి, తండ్రి యొక్క గుణలక్షణాలు ఏంటి అనేటువంటి దాన్ని మనం గమనించలేదు, మనము ఎరిగి ఉండలేదు. కాబట్టి ఒక వ్యక్తి ఎప్పుడైతే పరలోకపు తండ్రిని ఎరిగి ఆయనతో ఐక్యత కలిగి ఉంటాడో, ఆయనతో సంబంధం కలిగి జీవించినప్పుడు ఏమవుతుందంటే, ఆ జీవితం గతంలో ఎలాగున్నా, ఎలాంటి జీవితమైనా కూడా అది మార్చబడుతుంది, అది మార్పు చెందుతుంది. కారణం ఏంటంటే, లోకానుసారంగా మనం చూసినప్పుడు మనకు ఒక తండ్రి ఉన్నప్పటికీ ఆ తండ్రికి సరైనటువంటి తండ్రి లేడు. మన మూల పురుషుడు ఎవరంటే ఆదాము మన యొక్క ఈ పరలోకపు తండ్రికి ఉన్నటువంటి ఆ మనస్తత్వము, ఆ విధి విధానాలు ఆయనలో లేవు. ఎందుకంటే ఆయన నిజమైనటువంటి తండ్రిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోవడం మూలంగా వాటన్నిటిని కూడా ఏమయ్యాడంటే కోల్పోయాడు. అందుకే ఈ యేసుక్రీస్తుని మనం చూసినప్పుడు ఒక సరైనటువంటి తండ్రిని మనం చూడగలుగుతుంటున్నాం. మనం నిజమైనటువంటి క్రైస్తవుడు ఎలాగ మనం జీవించగలమంటే, మారు మనసు పొందినటువంటి క్రైస్తవులుగా మనం మారినప్పుడు మన కుటుంబ పరిస్థితులు అన్నిటిని కూడా మార్చుకోవడానికి మనకు అవకాశం ఉంటుందండి. కాబట్టి మన భవిష్యత్తు, మన యొక్క జీవిత విధానం అంతా కూడా పూర్తిగా మార్చబడాలి అంటే యేసుక్రీస్తుని మనం నమ్మినప్పుడు, యేసుక్రీస్తు యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, యేసుక్రీస్తు ఒక తండ్రిగా ఎలా ఉండాలనేటువంటి దానిని మనకు బయలుపరిచాడండి. ఎలా ఉండాలనేటువంటి దాన్ని మనకు తెలియజేశాడు. కాబట్టి తండ్రి అనేటువంటి ఆ యొక్క సమస్య ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసు ఆ యొక్క తండ్రిని, ఆ తండ్రితో ఐక్యత కలిగి ఉండి నిజమైనటువంటి తండ్రి ఎలాంటి వాడు అనేటువంటి దానిని మనకు ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి ప్రియులరా, మనము నిజమైనటువంటి తండ్రిని ఎరిగినప్పుడు మన పరిస్థితులన్నిటిని కూడా మార్చుకోగలం. ఇంకా మనం గమనించినట్లయితే చివరిగా ఒక విషయాన్ని మనము ధ్యానించుకొని మనము ముగించుకుందాం. ఈ తండ్రి అనేటువంటి తండ్రి అనే మాటను మనం గమనించినట్లయితే, తండ్రిని గురించి కొద్దిమంది యొక్క అభిప్రాయము, కొద్దిమంది యొక్క ఆలోచన ఏంటంటే, బైబిల్లో రాయబడినటువంటి మాట నిర్గమకాండంలో 20వ అధ్యాయము 3-4 వచనాలను ఆధారంగా చేసుకొని కొద్దిమంది మాట్లాడేటువంటి మాట ఏంటంటే, దేవుని వాక్యం ఇలా చెప్తుంది కదా, తండ్రుల యొక్క దోషము 3-4 తరముల వరకు పిల్లల మీదకి పంపిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది కదా అని కొద్దిమంది వారి జీవితంలో వారి పిల్లలు కలిగి ఉన్నటువంటి సమస్యలను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి తండ్రుల శాపమే పిల్లల మీదకి వచ్చింది అని నమ్మే వాళ్ళు కూడా ఉంటున్నారు. పిల్లరా, అయితే అక్కడ మనము ఆ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 3-4 వచనాలని మనము అక్కడ చదివితే ఈ విధంగా చెప్పబడుతుంది. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదివితే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడని యెహోవాను నేను రోషం గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకు రప్పించుచు అనేటువంటి మాట ఇక్కడ ఉంది. ఈ చివరిగా 5వ వచనంలో మనం చూసినట్లయితే తండ్రుల దోషమును కుమారుల మీదకు రప్పించుచు అనే మాట ఇక్కడ
మనం చూడొచ్చు. తండ్రుల దోషమును కుమారుల మీదకు రప్పించుచు అనేటువంటి ఈ మాటను బేస్ చేసుకొని, ఆధారంగా చేసుకొని చాలామంది ఏమంటున్నారంటే, దేవుడు తండ్రుల యొక్క దోషాన్ని పిల్లల మీదకి తెస్తున్నాడు, తద్వారా అనేక కుటుంబాలు బాధించబడుతున్నాయి అని బోధిస్తుంటున్నారు, దానిని నమ్ముతుంటున్నారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనము గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యం మనకేం చెప్తుందంటే, యేసుక్రీస్తు వారు మనకి రక్షణ తెచ్చినప్పుడు ఈ దేవుడు తన కృప చూపించి మనల్ని రక్షించాడు. ఈ కృప ఎలాంటిదంటే, ఈ పాపము శాపము అన్నిటికంటే కూడా కృప అధికమైనది. ఈ కృప ఏం చేసిందంటే, మనకున్నటువంటి ప్రతి శాపమును పాపమునకు అన్నిటినీ కూడా అధిగమించి మనకి ఆ కృప చూపించేదిగా మనకుంటుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మరణించినప్పుడు ఆయన ఏం చేశారంటే, మనకున్నటువంటి మన మీద ఉన్నటువంటి ఆ పాపమును శాపమును అంతటిని కూడా కొట్టివేసి, మన శాపం అంతటిని కూడా కలువరి శిలువలో ఆయన భరించి, ఆయన సహించి, మనకున్నటువంటి ఆ యొక్క సమస్త శాపాన్ని కొట్టివేసి ఆయన ఈ దినాన మనకి కృపను అనుగ్రహించాడు, రక్షణలో కొనసాగింపజేస్తుంటున్నాడు. ఈ దినాన మనం బ్రతికుంటున్నామంటే, మనం చలిస్తుంటున్నామంటే, మనం జీవం కలిగి ఉంటున్నామంటే దేవుని యొక్క కృప. కాబట్టి 3-4 తరముల వరకు ఆ యొక్క శాపం అనేటువంటిది మనం వెంబడిస్తుంది అనేది మనం నమ్మినట్లయితే, దానికంటే కూడా ఇంకా అధిక శక్తి కలిగినటువంటిది ఏంటంటే దేవుని యొక్క కృప. మనల్ని వెంబడించేటువంటి ఆ శాపము కంటే పాపము కంటే కూడా దేవుని యొక్క కృప ఇంకా అధికమైనది, శక్తి కలిగినటువంటిది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, పాపము కంటే కూడా కృప విస్తరిస్తూ వస్తుంది అనేటువంటిది అక్కడ చెప్పబడుతుంటుంది. సో కాబట్టి కృప అనేటువంటిది దీనిని విస్తరిస్తూ వస్తుంటుంది. కృప అనేటువంటిది విస్తరిస్తూ వస్తుంటుంది. కనుక ఆ బైబిల్లో చెప్పినటువంటి ప్రకారం తండ్రుల యొక్క దోషం కుమారుల మీదకి రప్పించుచు అన్నప్పుడు, ఆ పాప దోషం అనేటువంటిది తండ్రి నుంచి ఆ కుమారుల మీదకు వెళ్ళొచ్చు. కానీ దేవుని యొక్క కృప దేవుని మనం నమ్మినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవునిని మనము అంగీకరించినప్పుడు, దేవుడు యేసుక్రీస్తు మూలంగా ఏం చేశారంటే, మనకున్నటువంటి ఆ దోషములు, శాపములు, పాపములు అన్నిటిని కూడా ఆయన కలువరి శిలువలో మోసి మనకున్నటువంటి ఆ శాపమునంతా కూడా తీసివేసి ఈ దినాన మనల్ని ఆశీర్వాదంలోనికి నడిపించాడు. యేసుక్రీస్తుని నమ్మినప్పుడు, యేసుక్రీస్తుని విశ్వసించినప్పుడు మనకున్నటువంటి శాపం అంతా కూడా కలువరి శిలువలో కొట్టివేయబడిందండి. కనుక ఈ దినాన మన మీద శాపం లేదు, 3-4 తరాల వరకు ఆయన ఆ యొక్క శాపమును రప్పిస్తానని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు, ఆ శాపం నుంచి, ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి గల ఒక శ్రేష్టమైనటువంటి మార్గం కూడా మనకుందండి. అదేంటంటే, యేసుక్రీస్తు యొక్క రక్షణ మూలంగా మనకి దినాన కృప విస్తరిస్తూ ఉంది. ఆ కృపలో మనం నిలిచి ఉన్నప్పుడు, ఆ కృపను కలిగి మనం జీవించినప్పుడు, ఈ కృప మనము ఒక మంచి తండ్రిగా ఎలా ఉండాలి, సరైనటువంటి కుటుంబంలో సరైనటువంటి తండ్రిగా ఎలా ఉండాలి, తండ్రి యొక్క ఆధిక్యతను మనకు అధికంగా ఈ కృప మనకు నేర్పిస్తుంటుంది. కనుక పిల్లల దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా తండ్రి అంటే భవిష్యత్తుకు, లేకుంటే మనకు పుట్టినటువంటి పిల్లలకు నాణ్యమైనటువంటి జీవితాన్ని ఇచ్చేవాడని వాక్యం చెప్తుంది. కనుక దేవుని పిల్లలుగా మనము యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు, ఆయన ఏ విధంగా అయితే ఒక మంచి తండ్రిగా ఉంటున్నాడో, అలాగ మనం కూడా ఒక మంచి తండ్రిగా ఉండి భవిష్యత్తు తరాలకి మంచి జీవితాన్ని ఇచ్చేటువంటి వారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం కుటుంబాన్ని సరైనటువంటి విధానంలో కట్టుకోగలం. కుటుంబాన్ని శ్రేష్టమైనటువంటి భవిష్యత్తును మన యొక్క కుటుంబానికి అందించగలం. రానున్న దినాల్లో ఇంకా ఏ విధంగా మనము తండ్రిగా నిలిచి ఉండి మన పాత్రను పోషించాలి, ఏ దేవుడు కూడా ఏ విధంగా తండ్రిగా ఉన్నాడు, ఈ విషయాలన్నీ కూడా రానున్న దినాల్లో మనం ధ్యానించుకుందాం. బోధించబడిన ఈ వాక్య వర్తమానాన్ని దేవుడు మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం.
ఈ సమయంలో మరి బోధించబడిన ఈ వాక్య వర్తమానాన్ని బట్టి వందనాలు. ఇదిగో తండ్రి, మేమందరం కూడా మరి మీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా ప్రతి తండ్రి పురుషునికి మీరు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే తండ్రి అయ్యేటువంటి ఆధిక్యతనిచ్చారు. కనుక ఈ లోకంలో తండ్రి అనేటువంటి ఆధిక్యతను మించినటువంటి గొప్ప భాగ్యం ఏది కూడా లేదు. కనుక ఈ లోకంలో తండ్రిగా మేమందరం కూడా సరైనటువంటి తండ్రి మరి బాధ్యతను పోషించేవారుగా ఆ యొక్క తండ్రిగా సరైనటువంటి స్థాయిలో మేము ఉండడానికి ప్రతి వారికి కూడా మీరు సహాయం చేయమని, కృప చూపించమని, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మీ కృపలో మీరు బలపరచమని, ఈ వాక్యాన్ని మా అందరి వినికిడిలో దీవించమని శక్తి కలిగిన యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.